రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అరవింద్ ఆర్థిక సహాయాన్ని అందించారు. తొక్కిసలాటలో గాయపడ్డ రేవతి కుమారుడు శ్రీతేజ్ను బుధవారం పరామర్శించిన అల్లు అరవింద్ అండ్ టీం బాలుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక ఇందులో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ ₹50 లక్షల, మైత్రి సంస్థ నుంచి ₹50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రేవతి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ తొక్కిసలాట్లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ తప్పకుండా కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అల్లు అరవింద్. ఇక ఆయనతో పాటుగా దిల్ రాజు కూడా సందర్శించడానికి వెళ్ళారు. రైట్. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అరవింద్ ఆర్థిక సహాయాన్ని అందించారు. తొక్కిసలాట్లో గాయపడ్డ రేవతి కుమారుడు శ్రీతేజ్ను బుధవారం పరామర్శించారు అల్లు అరవింద్ అండ్ టీం. అలాగే దిల్ రాజు కూడా ఉన్నారు. ఇక బాలుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వారు మాట్లాడారు. అనంతరం రేవతి కుటుంబానికి ₹2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇందులో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ₹1 కోటి, అలాగే డైరెక్టర్ సుకుమార్ ₹50 లక్షల, మైత్రి సంస్థ ₹50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు అరవింద్ ప్రకటించారు. ఈ మేరకు రేవతి కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు ఆయన. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ తొక్కిసలాట్లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ తప్పకుండా కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ₹50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక ₹50 లక్షలు సుకుమార్ గారు ఆయన వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన FDC చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన FDC చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ₹3 కోట్ల. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి ₹2 కోట్ల ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా డెఫినెట్గా వాళ్ళు అడిగారు. నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేసాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం.